తాళ్ళు మొక్కుతా అనే పరిస్థితిని బీజేపీ మళ్ళీ తీసుకురాబోతోంది. అందుకే ఉద్యమ నాయకులను తొక్కేస్తున్నారు. బీజేపీలో ఉంటే మాకేం గౌరవం ఇచ్చారు, నేను ఆ పార్టీలోంచి ఎందుకు బయటకు రావాల్సొచ్చింది. ఇవన్నీ కూడా బీజేపీ మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్. నిజంగా ఆవిడ పార్టీలోంచి ఎందుకు బయటకు రావాల్సొచ్చిందనేది ఇప్పటివరకు ఆవిడ చెప్పలేదు. బీజేపీలో నాయకులు కూడా చెప్పలేదు. మరేం జరిగింది? ఎందుకు ఉద్యమ నాయకులను తొక్కుతున్నారు? అండ్ వ్యతిరేక శక్తులేదో దింపుతుంది బీజేపీ అని. ఎవరు దొక్కుతున్నారండి? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చేయదు ఆ పని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు పదవులు వస్తాయి. కానీ రాజకీయాల కోసం, లేకపోతే అవకాశాల కోసం పార్టీలు మారుతూ మరి పదవులు తెచ్చుకుంటున్నారు తప్పితే, ఇక్కడ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు, వాళ్ళే పార్టీలు మారుతారు, వాళ్ళే పార్టీని కూడా మర్జ్ చేస్తారు. అలాంటి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు ఈరోజు. అంటే ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని సహించలేక, జీర్ణించుకోలేక, నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, ఇక నేను గట్టిగా మాట్లాడవచ్చు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడతా. ఇట్లాంటి కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అక్కడ గౌరవం ఎక్కడ ఉంటుంది? గౌరవం నిజంగానే భారతీయ జనతా పార్టీలో ఉండి నాకు పదవులు రావట్లేదు, లేకపోతే ఇంకోటి అంటే అది వేరే ఉండేది. కానీ ఏం చెప్పలేదు కదా మీరు అన్నట్టుగానే. ఏం చెప్పకుండానే బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ ఆవిడ బయటకు వచ్చిన సందర్భం ఏంటో తెలుసు. ఆవిడ ఎక్కడ కూడా ఓపెన్ గా చెప్పకపోయినప్పటికీ, ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలోకి ఎప్పుడైతే వచ్చారో అది నచ్చకే ఆవిడ బయటకు వచ్చింది అనేది ఒక ట్వీట్ ద్వారా ఇండైరెక్ట్ గా సంకేతాలు అయితే వచ్చాయి. ఏదో ఒక సాక్ అయితే కావాలి కదా వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి. ఏదో ఒక పార్టీ సాక్ అయితే ఉండాలి కదా. అట్లాగే నాకు ఎంపీ పదవి కావాలి, ఎంపీ కావాలి, మెదక్ నుంచి నేను పోటీ చేయాలి, రేపొద్దున తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉంటే వస్తుందో రాదో అని ఒక ఆలోచనతో బయటకు వచ్చి ఉండొచ్చు. అదే ఆ ఉద్దేశంతో ఖర్గే గారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేసి మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో అక్కడ జాయిన్ అయిన పరిస్థితి మనం చూసాము అవన్నీ కూడా. సో అట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా వచ్చింది. 1 year మొత్తం కూడా టోటల్గా ఆమె ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు టక్కున ఎమ్మెల్సీ రాగానే ఆన్లైన్కి వచ్చి భారతీయ జనతా పార్టీ మీదనో ఇంకో పార్టీ మీదనో నిందించడం కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళ పదవి ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించమని చెప్పండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆమెకు కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు ఇక ఈ 6 గ్యారంటీల్లో ఈ కాంగ్రెస్ ప్రతిష్టని కాపాడుకోవాలంటే కూడా ఆమె మీద కూడా బాధ్యత ఉంటుంది. దాని గురించి మాట్లాడమని చెప్పండి. లేకపోతే కవితని తిట్టడానికో, లేకపోతే భారతీయ జనతా పార్టీని తిట్టడానికో, లేకపోతే వాళ్ళని ఏదో లిమిట్ చేయడానికో అది కాదు కదా కావాల్సింది. ఏంటంటే బురదజల్లే రాజకీయాలు తప్పితే ఏమి ఉండవు దీంట్లో. సో నేనేమంటున్నా అంటే డెఫినెట్గా ఎస్, భారతీయ జనతా పార్టీలో ఉంటే కష్టపడ్డ వాళ్ళకి వస్తాయి, పదవులు వస్తాయి, రేపొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు వస్తాయి. కానీ ఇప్పుడిప్పుడే రావాలంటే రావు కదా. మెదక్ నుంచి ఇప్పుడు రఘునందన్ రావు గారు గెలిచారు. ఉంటే మరి విజయశాంతి గారు అంటే పార్టీలు మారుతున్నారు, ఆవిడ ఏదో స్వలాభం కోసమో పదవుల కోసం ఏదో మాట్లాడుతున్నారు అనుకుందాం. రాజాసింగ్ గారు మొదటి నుంచి మీ పార్టీలోనే ఉన్నారుగా, ఆయన కూడా ఇవాళ మాట్లాడారు కదా. బీజేపీలోని సీనియర్ నాయకులు ముఖ్యమంత్రితో రహస్యంగా మాట్లాడుతున్నారు, పార్టీలో ఏదో జరుగుతోంది, దయచేసి ఈ పార్టీని కాపాడే ప్రయత్నం చేయండి అని ఢిల్లీ నాయకత్వాన్ని ఇక వాళ్ళు ఏమన్నా నాకు సంబంధం లేదు, నేను రాజాసింగ్ గారు చెప్పిన స్టేట్మెంట్ వేసినాను. రాజాసింగ్ గారు ఇప్పటి నుంచి కాదు, అవుట్ స్పోకెన్ యాక్చువల్గా. ఆయన ఎప్పుడు కూడా కొంచెం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. మీరు ఒప్పుకున్నారా ముఖ్యమంత్రి కలిసి రహస్యంగా అనే విషయం? తన డిసిసి ఏదైతే ఉందో, నియోజకవర్గం తన జిల్లాకు సంబంధించిన హైదరాబాద్ సెంటర్ ఏదైతే ఉందో గోషామహల్, అక్కడ ఒక ఇది ప్రెసిడెంట్ పెట్టడం విషయంలో కూడా సంప్రదించలేదు అనేది అప్పుడు కూడా ఆయన మాట్లాడారంట. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి మహేశ్వర్ రెడ్డి గారు కూడా మరి చాలా పార్టీలు మారొచ్చారు. మరి వారికైతే మరి ఇప్పుడు మీరు బీజేపీ వీటన్నిటికి అతీతము, దాంట్లో ఉన్న వాళ్ళకి మీరు చాలా డెఫినెట్ గా పదవులు దక్కుతాయి. పవిత్రంగా ఉన్నప్పుడు అప్పుడు మీరు పవిత్రంగా ఉండి మీరు మాట పార్టీలో ఉన్న వాళ్ళకి, మొదటి నుంచి ఉన్న వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి బీజేపీ న్యాయం చేస్తుంది, పదవులు ఇస్తాయని చెప్తున్నారు కదా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పోటీ చేసి నిర్మల్ నియోజకవర్గం గెలిచారు. గెలిచిన తర్వాత ఏదో పదవి అయితే వస్తుంది కదా, ఉంటుంది కదా. రాజాసింగ్ ఎందుకు రాలేదు అంటే ఆయనకు అంతకుముందు ఇచ్చారు కదా కొంత. ఒక్కడు ఉన్నప్పుడు తప్పలేదు మీకు, ఆయన ఒక్కడే ఉన్నాడు ఎమ్మెల్యేగా కాబట్టి ఆయనకే ఇవ్వాలి మీరు. ఇప్పుడు 8 మంది ఉన్నప్పుడు కదా మీరు చూపించుకోవాలి. పార్టీ చూసుకుంటుంది, పార్టీ నిర్ణయిస్తుంది తప్పితే. ఇంకోటి చూడాలి, ఆయన ఒక్కడిగా 2018 కూడా ఒక్కడే ఉన్నారు కదా. ఉన్నప్పుడు తర్వాత పాపం ఇద్దరు వచ్చిర్రు, దుబ్బాక నుంచి హైదరాబాద్ రాగానే హుజురాబాద్, అప్పుడు పుసుకున ఉన్నది కూడా పోయిందట.
అటు నాకు తెలిసి రఘునందన్ రావు గారికి ఇచ్చినట్టున్నారు, అవును. అప్పుడు కూడా వేయలేదు. అన్ని నడుస్తూనే ఉంటాయి. నడుస్తూనే ఉంటాయి, అదే చెప్తున్నాను. పొలిటికల్ రాజకీయాలు చేస్తూనే ఉంటాయి తప్పితే కాబట్టి ఇక నుంచి బీజేపీ వీటన్నిటికి అతీతం అని చెప్పకండి అంటున్నారు. బీజేపీ కూడా అదే ఫాలో నేను అవుతుంది. అనేది అంటే కంటిన్యూస్ గా ఉంటే కొంతమంది ఇప్పుడు అట్లా అంటే నేను చాలా సార్లు సరే, బండి చెప్పాను. సంజయ్ గారికి మిగతా పార్టీల ఇంకో నుంచి- లాజిక్ చెప్పనా? మిగతా పార్టీల నుంచి ఒకటి వచ్చిన- continuous గా మీ- ఇప్పుడు- మీ పార్టీ గురించి ఎందుకు? మీ పార్టీ గురించి ఒక చెప్పాలంటే మాట నేను నేను ఒక చెప్పాను. గంట సేపు చెప్తా. బండి కానీ సంజయ్ గారికి మీరు- ఇలాంటి వాళ్ళకి నిజంగానే బీజేపీ న్యాయం చేసింది కాదని నేను అందుకే చెప్పాను నేను కానీ బట్ అంటే కొంతమంది నేను అనేది విషయాల్లో- ఏంటంటే మేము కూడా కంటిన్యూటీ లేదు, ఏం ఇప్పుడు లేదు మేడం. ఎవరికి ఇప్పుడు సిద్ధాంతపరంగా- ఏది ఆంధ్రప్రదేశ్ ఎవరికి కొత్తపల్లి సిద్ధాంతపరంగా- గీతా కంటిన్యూటీ ఉందా, సిద్ధాంత- సీఎం రమేష్ కంటిన్యూటీ ఉన్నారా, సిద్ధాంతపరంగా- చౌదరి కంటిన్యూటీ అంటే ఎవరు కంటిన్యూటీ సరే, ఉన్నారా? ఆయన పురంధేశ్వరి గారు చెప్పాలంటే కంటిన్యూటీ మీరు ఉన్నారా? గురించి చెప్పాలి. ఎవరు కంటిన్యూటీ? పురంధేశ్వరి గారు ఆయన పార్టీ ఏ మారిన విధంగా- అధ్యక్షులే ఏ చేశారు. విధంగా అట్లా కాదు ఇచ్చి- వెంకట, అట్లా కూడా ఏ అంటే విధంగా ముఖ్యమంత్రి- ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా చాలా వాళ్ళు ఉన్నారు. వెంకటరెడ్డి మీ దాంట్లో చాలా చాలా వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నప్పుడు మళ్ళీ- చాలా మంది ఉండగా మొన్న జాయిన్ అయిన విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిన దాని మీద మొదలు మీరు క్లారిటీ ఇచ్చుకోవాలి. వాళ్ళకి కొంచెం పక్క పెట్టండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కదా Immediate 1 year లో, within 1 year. రాగానే ఇవ్వడానికి ఇంకా లేదు, చాలా మేము- మంది మేము ఉన్నారు ఇచ్చిన కదా. equation అదే లేదు. జీవన్ రెడ్డి కంటిన్యూ ఎందుకు చేయలేదు? ఒకటి సార్, అది గ్రాడ్యుయేషన్ జీవన్ రెడ్డి సంబంధించింది. కంటిన్యూ ఆయన గ్రాడ్యుయేట్ లేదు, లేదు. అదే గ్రాడ్యుయేట్ అయిపోయింది ఆయన కదా. మళ్ళీ సార్, 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 డబ్బు ఉన్నాయని ఒక సార్ ఇప్పుడు మొన్న మేము ఇచ్చిన ఆ ఊరిని బట్టి సార్ ఇప్పుడు ఇచ్చినది. మల్కా కుమరే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి స్కూల్స్ ఇవన్నీ మీరు మాట్లాడుకుంటే చెప్పండి, వేరే మీరు ఉంటాయి. అంటే మీరు ఎవరు గవర్నమెంట్ ఉన్నారు కదా. మొన్న పాపం అంజనేయుడు మీరు గారు 50 కోట్లు మాట్లాడండి. నేను పెట్టిన. మీరు ఆయన ఇంకొక పక్కన కాన్సెప్ట్ పెట్టారు. ఉంది, బహిర్గతంగా ఆయన చెప్పింది. ఎందుకు ఇక పక్కన పైసల పెట్టారు? గురించి వీళ్ళు అతీతమే, ఆయన ఎందుకు పార్టీల పక్కన మార్పు పెట్టారు? గురించి వీళ్ళు అతీతమే, ఇక జీవన్ ఇంకా రెడ్డి గారు రాజకీయాల పక్కన గురించి కూడా పెట్టారు. అతీతం అని చెప్పండి. జీవన్ రెడ్డి గారు పక్కన ఎందుకు పెట్టారు? సార్ ఒక మాట రీజన్ చెప్పండి పోనీ. చెప్తా నేను వెంకటరెడ్డి నేను గారి- చెప్తా నేను వెంకటరెడ్డి చెప్తా గారి నేను చెప్తా రీజన్ చెప్పన్నారు మేడం, నేను చెప్తా ప్లీజ్ రీజన్ చెప్పండి. చెప్తా నేను ఒక్క నిమిషం. చెప్పు. జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఉమ్, వారికి జగిత్యాల టికెట్ ఇవ్వడం జరిగింది, ఉమ్, నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడం అవకాశం ఇవ్వడం జరిగింది. అయ్యేది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే జరిగిన చర్చలు ఇవన్నీ చర్యలు ఇవన్నీ. దిక్కులేకి ఇచ్చారు లేదు, వెంకట. లేదు, లేదు సార్, సార్ ఒక విషయం సార్, ఒక విషయం. మనం అట్లా సార్ అట్లా కూడా మనం వేగంగా ఆయనకి తీసుకుంటాం. కాదు, 100% ఆడ మీకు cash and శాసనసభ దిక్కులేదు. ఒక మాట. పక్క. ఉమ్. సార్ నేనేమంటున్నా అంటే మేడం, మొన్న జరిగిన ఇచ్చిన ఎమ్మెల్సీలో ప్రాపర్ సోషల్ జస్టిఫికేషన్ ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతాం. విజయశాంతి గారిని ఏ కోటాలో ఈ కోటాలో ఇవ్వలే మేడం. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటారు కదా, ఏది మాకు కేసీఆర్ గారే కేంద్రం మెడల్ వంచిరు అంటారు కదా, ఆ మెడల్ వంచడంలో విజయశాంతి గారు కూడా ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్న కేవలం 2 మాత్రం ఎంపీలు, మెదక్ నుంచి విజయశాంతి గారు, మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ గారు. వాళ్ళిద్దరు పాత్ర చాలా కీలకంగా ఉంది కదా మరి. సో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 10 సార్లు పరిపాలన చేశారు. మరి కనీసం వీరు కనీసం ఒక గౌరవమైన పదవినా రావాలి కదా తర్వాత. మరి రాలేదు కదా, అది మేము చేసినాము, గొప్పగా చెప్పుకుంటున్నాం. తర్వాత ఎంపీ అయింది కదా, అప్పుడే ఎంపీ అయింది కదా. అప్పుడే ఎంపీగా అదే ఉండే సార్, ఎంపీగా ఉన్న 2014 తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ అధికారాన్ని వచ్చిన తర్వాత చేశారు కానీ లేదు కదా. వారికి ఏం లేదు కదా మరి. ఉమ్, సో రాజకీయ పార్టీలు వారిని దూరం చేసినాయి. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అత్తపోయి మేము చేయదలుచుకోలేదు. ఉమ్. మీరు అర్థం చేసుకోవాలి మేడం ఈ విషయం. రైట్. వెంకటరెడ్డి గారు మీరు కంటిన్యూ. ఎంత ఏంటంటే వాళ్ళు చెప్పుకోకుండా మిగతా పార్టీల మీద రుద్దడం అది మీరే స్టార్ట్ చేసింది. అదే నేను చెప్పట్లే. విజయశాంతి ఏ విధంగా జాయిన్ అయింది, ఎట్లా పదవులు వచ్చినాయని చెప్తా ఉన్నాను. డెఫినెట్ గా ఇప్పుడు రావడం తప్పు పడుతున్నారా మరి? రావడం తప్పు పడుతున్నారు అంటే మీ దాంట్లో చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా రావడం వాళ్ళ- తప్పవటంలో వాళ్ళ పార్టీలో చాలా మంది వచ్చారు. వాళ్ళకు అన్యాయం జరిగింది, ఇంకోళ్ళకి అన్యాయం జరిగింది అన్నది మేడం మేడం. మేడం ఒకటి One విజయశాంతి year గారు within 1 విజయశాంతి year గారు డిజర్వబుల్ క్యాండిడేట్ మేడం. మనం ఇప్పుడు వారిని పదవి రావడాన్ని మనం ఏమి జీర్ణించుకోలేకపోతే అది కూడా తప్పే. రామ్ గోపాల్ రావు నేను ఏమంటున్నా మీ లెక్క ప్రకారం చెప్తున్నాను నేను. తెలంగాణ నేను ఏమంటానంటే అద్దంకి దయాకర్ గారికి వచ్చినప్పుడు మేము డెఫినెట్ గా ఎస్ అందరు బాగా ఒప్పుకున్నాం. తర్వాత శంకర్ నాయక్ వచ్చినప్పుడు బాగానే ఉంది. కానీ ఇక్కడ విజయశాంతి గారు ఆఫ్లైన్ లో అంటే పార్లమెంట్ సార్, ఎలక్షన్ ఒక నిమిషం సార్ అది రాంగ్ జస్టిఫికేషన్ సార్, అది పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు. సడన్ గా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దాన్ని ఎట్లా మీరు సమర్థించారు? బీజేపీని తిడితే ఈరోజు తిట్టి మీరు కాబట్టి ఎట్లా మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అనుకుంటారు కానీ అంత పెద్ద ఏం లేదు. మిమ్మల్ని మాట అనకపోతే చెప్తా నేను. మీరు ఎట్లా నేను సమర్థించుకుంటారు? చెప్తున్నా రాసిన. అంటే రేవంత్ రెడ్డి గారు తెలిసి ఇచ్చారా లేకపోతే అక్కడ సెంట్రల్ పార్టీ మీ సార్ అది పార్టీ ఇంటర్నల్ ఒకటే వాళ్ళు ఎట్లా మేడం, అందుకే ఒకటే మా- మేడం, మా ఒక మాట నేను చెప్పనా? మాదే కూడా రాజసింగ్ గారి కూడా మాకు తెలుసు, ఎప్పుడు ఏమి ఇవ్వాలో మాకు తెలుసు. అది ఇంటర్నల్ మాది కూడా మేము ఇస్తాం. అది అది మీరు నేను ఆయన ఓపెన్ గా బయటకు చెప్తున్నారు. అది మీరు internal కాదు. ఆయన ఓపెన్ గా చెప్తున్నారు కదా, చెప్తున్నారు. మధ్యలో మాట్లాడుతాం. మేడం ఒకటి నేను- టైం వచ్చినప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇవ్వాలో ఇస్తారు. అది ఆ టైం మాకు వచ్చింది కాబట్టి మేము భారతీయ చెప్తాం. జనతా మాకు వచ్చింది ఆ టైం. ఇది అదే మీ నిజమైన దాంట్లో నిజమైన తెలంగాణ మరి 10 సంవత్సరాల ఉద్యమకారులని నుంచి గౌరవించుకునే పనిచేసిన అవకాశం మాకు వాళ్ళు దక్కింది మేడం. only నిజమైన one- తెలంగాణ ఉద్యమకారులని గౌరవించుకునే అవకాశం మాకు దక్కింది. ఇప్పటికీ మీకు ఒక విషయం చెప్పాలి వెంకటరెడ్డి గారు, ఇది 2011-12 ఆ టైం అనుకుంటా. ఇది తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం మీ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఏది పాదయాత్ర చేశారు 2011లో. మా సబ్జెక్టు కరెక్షన్ సార్, పాదయాత్ర చేశారు. ఏది మన ఖమ్మం కూడా వచ్చారు.
వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కీలకంగా తీసుకెళ్తా అన్న క్రమంలో వారు ఇప్పటికీ అధ్యక్షులుగా ఉన్నారు. చాలా సంవత్సరాలు వారే ఉన్నారు. ఎందుకంటే వారికి ప్రధానంగా పనిచేసింది, నేను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కారణమే ఇక్కడ. మేమేమంటున్నాం, తెలంగాణ ఉద్యమకారులను మేము గౌరవిద్దామని అనుకుంటున్నాం. ఆ కోటాలో విజయశాంతి గారు టాప్లో ఉంటారు. ఆ రోజు కేసీఆర్ గారు కొట్లాడారని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారో విజయశాంతి గారు కూడా అట్లే కొట్లాడారని మేము నమ్ముతున్నాం. వాళ్ళ పార్టీనే విలీనం చేసుకున్నారు. అవును. మేము ఎందుకు న్యాయం చేయొద్దు? మాకు అవకాశం వచ్చింది, మీకు అవకాశం వచ్చింటే మీరు చేస్తే ఇంకా బాగుండేది. రైట్. సో యాదగిరి గారు, ఇక్కడ మీరు 9.5 ఏళ్లలో మీరు చేయలేనివన్నీ కూడా మేము చేసి చూపిస్తున్నాము. ఆ కుళ్ళుతోనో ఆ సూయతోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనే దాంతోనే అనవసరంగా అసత్య ప్రచారాలు లేకపోతే ఇవన్నీ చెయ్యలేదు అనే ఒక అబద్ధపు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే